బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఇప్పుడే ఇక్కడ సత్రవాడ ఆనకట్టు ఉంది, కోసల్ నగర్ ఉంది, వేణుగోపాల్ సాగర్ ఉంది, తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది, పక్కనే మల్లెమడుగు వస్తుంది, ఒక పక్క కోడూరు నుంచి రావాలి. అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను. సోమశిల స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవ్యులు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది. మొన్ననే నేరుగా కుప్పానికి తీసుకొచ్చాను. మదనపల్లి, పలమనేరు, పుంగునూరు నీళ్ళన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చాం. రేపు మళ్ళీ జూన్కంతా చిత్తూరుకు తీసుకొస్తాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం, 1.5 సంవత్సరంలో ఒక 2-3 వేల కోట్లు కావాలి. అయినా పర్వాలేదు, కృష్ణా జలాలు నగరికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నీళ్లు వస్తే కోసల్ నగరు ప్రాజెక్టు కడితే అక్కడ ఒక 5,000-10,000 ఎకరాలు భూమి పెడితే చెన్నైకి 1 గంట, తిరుపతి ఎయిర్పోర్ట్ 1 గంట, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రేపు దుగ్గిరాజపట్నం వస్తుంది, ఇంకో పక్కన నేషనల్ హైవేలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడికే వేరే వాళ్ళు వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే రికార్డు స్థాయిలో నీళ్లు పెట్టాం. ఒక్క హందిరి లేవాలో 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. పోలవరం డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టి పోలవరం ప్రాజెక్ట్ని 2027కు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఇబ్బందులు ఉండవు. నదుల అనుసంధానం జరుగుతుంది. విశాఖ శ్రీకాకుళంలో వంశధార నీళ్లు గోదావరికి వస్తాయి. గోదావరిలో ఉండే గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా వస్తే ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటే ఇంకా నీటి సమస్య, కరువు సమస్య లేకపోతే ఇంకా ఎకానమీ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. రైతుల ఇబ్బందులు తగ్గుతాయి. ఇది ఒక లెగసీ సమస్య నాకు. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాల, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను. అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. భగవంతుడు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటే సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇప్పుడు కాదు, ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణకు
ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నగరానికి. అది హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ వచ్చింది కాబట్టి వస్తుంది. మళ్ళీ ఒక అమరావతి కడతా, ఒక తిరుపతి అభివృద్ధి చేస్తా, ఒక విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ, ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ, మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు, రోడ్లన్నీ గుంతలే. అన్ని రోడ్లు గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బార్డర్ ఉంది, తమిళనాడు బార్డరు, పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం. ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండేటివి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు. త్రాగునీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు. కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అవన్నీ కూడా మళ్ళా స్ట్రీమ్లైన్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులో నింపేశారు. పిల్లలందరూ చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను, గంజాయి సేవించిన వాడికి తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. గంజాయి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు వదులుకోలేరు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈరోజు హామీ ఇస్తున్నా, గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం. వేరేది ఇక్కడి నుంచి కొంతమంది తెస్తున్నారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు. నేను మీకు ఇచ్చే మాట, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేసేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు. కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తానని ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చా. అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్నీ కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప
ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు, మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను మన పోయినప్పుడు, దావోసుకు పోయినప్పుడు. మనలో శక్తి సామర్థ్యాలు కావాలి, చెడు మంచిని ఆలోచించాలి. అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి. పదును పెట్టి మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదా అని మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను స్కిల్లింగు, రీస్కిల్లింగు, అప్స్కిల్లింగ్ మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను మాట్లాడేది థింకింగ్, రీథింకింగ్, రైట్ థింకింగ్. సమాజంలో ఒకటే ఉంటుంది మంచి, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం కులము, మతము, ప్రాంతం, బంధువులని తప్పును కానీ మీరు ప్రోత్సహిస్తే, చెడు వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే అది సమాజానికి చాలా డేంజర్గా తయారవుతుంది. చాలామంది అనుకుంటారు నేను మాట్లాడితే ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడని. నేను చెప్పకపోతే, మీలో చైతన్యం రాకపోతే ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎట్లయితే నష్టపోయాయో మొన్నే మనం 5 ఏళ్ళు చూసాం. ఆ 5 ఏళ్ళు కూడా ఇదే మాదిరిగా పనిచేస్తుంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీకు పదే పదే చెప్తా, చెప్పింది వినండి. నేను చెప్పింది ఏది రైట్ అయితే ఫాలో కండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీ అందరిదని పిలిపిస్తున్నా. ఈరోజు టెక్నాలజీ ఉంది, ఒకే మాట చెప్పి ముగిస్తా. టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, కనెక్టివిటీ లేదు. ఈరోజు మీకు ఏ సేవలున్నా వాట్సాప్లో నేరుగా ఇస్తున్నా. రెండవది, ఏ పెన్షన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, ప్రభుత్వ సేవలు అందించినా, అన్నా క్యాంటీన్లో భోంచేసినా నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా, సక్రమంగా వ్యవస్థ ఉందా లేదా అని. మీ ఇంట్లో చెత్త తీశారా లేదా, తీస్తే ఏ విధంగా తీశారని కూడా అడుగుతున్నా. ఎక్కడన్నా డబ్బులు అడుగుతున్నారా అని కూడా నేను అడిగే పరిస్థితికి వచ్చా. దేనికోసం ఎన్ని చేస్తున్నానంటే టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన ఇవ్వాలని. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. నిన్న మొన్న ఒక మాట చెప్పాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. పనులు చేయడం, తొందరగా చేయడం, మీకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి మేము ముందుకు పోతున్నాం. నేను అందుకే మీరందరూ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. మనం కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని సరైన నిర్ణయాలు కరెంటు విషయంలో కానీ అభివృద్ధి విషయాల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం. గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అంటారు. శ్రీ మహావిష్ణువు గజరాజుని మొసలి బారి నుంచి కాపాడిన, రక్షించిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ టెంపుల్ను కూడా బాగా, ఇంతటి పుణ్యభూమి, దీన్ని కూడా కాపాడుకోవాలి. ఆ పుణ్యభూమిలోనే 2024 ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగితే
బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పూర్తిగా భానుకు అండగా ఉంటా, అన్ని విధాల పనులు చేస్తాం. కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇంకో పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి, కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి, అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి, ఇవన్నీ చేస్తాం. మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇక్కడికి ఉండాలి, నర్చర్ చేయాలి. ఇదొక చరిత్ర. రెండోది, ఇక్కడే ఈ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డిని కూడా పెట్టాం. ఒక వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థి. ఈ నగిరి నియోజకవర్గంలో పార్టీకి సిన్సియర్గా ఉన్నారని నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, ఇక్కడి నుంచే ఒక నాయకత్వాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నగిరి నాకెప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆదరించిన ప్రాంతం. మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్పాలి, టైం తక్కువైందనలో ఒక్క నిమిషమే. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరి ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాలాలు కూడా పెరుగుతున్నాయంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య, డబ్బులు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి. డబ్బులు లేని వాళ్ళలో జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక పిలుపిచ్చాను, స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి. మీరు సమాజం వల్ల పైకి వచ్చారు. ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను, మీరు ముందుకు వచ్చి మీ ఊరిని బాగు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు, మీరు పుట్టిన ఊరిలో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు, వాళ్ళని బాగు చేసే బాధ్యత తీసుకోమని P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దగ్గర దగ్గర 10 లక్షల మంది కుటుంబాలని, 1 లక్ష కుటుంబాలు దత్తత చేసుకున్నాయి. బంగారు కుటుంబాలు పేదవాళ్ళగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బునుండే వాళ్ళని ఇచ్చేసాం. అది చాలా బాగా చేస్తూ ఉంది. నా జీవితంలో నేను ఒకటి ఆలోచిస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడుండే ఒక పేరేంటి ధనంజయ రాజు గారు, ఆయన ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు. అంటే మార్గదర్శిగా ఉంటానని వచ్చాడు. ఇంకో పక్క ఒక ఆడబిడ్డ, బంగారు కుటుంబం, ఆవిడకుండే ఇబ్బందులు, పేరేంటమ్మా ధనలక్ష్మి గారు, ఆవిడ్ని దత్తత తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఒకసారి ధనంజయ రాజు గారు చెప్తారు. నువ్వు చెప్పా ముందు. నమస్తే సార్, అందరికీ నమస్తే సార్. నా పేరు ధనలక్ష్మి, మాది రాజులగడ్డిగ గ్రామం. మా ఆయన పేరు జానకి రాముడు. నాకు 2 పిల్లలు. మా ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని చదివించుకునేదానికి కుదరట్లేదు. అందుకే నాతో పాటు కూలీకి తొడుకొని పోవాలనుకుంటున్నాను. కానీ ధనంజయ సార్ మార్గదర్శిని బంగారు కుటుంబం నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు
ఆ మార్గదర్శి ధనంజయ సారు నా పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాట ఇచ్చి వాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా నేను చదివిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ బంగారు కుటుంబం కలిగిచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు జీవన ఆధారంగా ఒక ఆవుని పట్టించారు. ఆ ఆవుని పట్టుకొని పాలు పిండి పోసుకుంటున్నాను. ఈ బంగారు కుటుంబం మూలంగా నాకు కల్పించిన ముఖ్యమంత్రి వారికి నేను జీవితంతో రుణపడి ఉంటాననేసి చెప్తున్నాను. 2000 మిగులుతుంది సార్, మిగతా ఆవుకు సెలవులు పోగా. నువ్వేం చదువుకున్నావు? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పండి. రాజు గారు మీరు మాట్లాడండి. సార్, ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు ధనంజయ రాజు, మాది రాజులగండ విలేజ్. నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నేను బంగారు కుటుంబంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన దానికి ఇంప్రెస్ అయ్యి మనకేదో దేవుడు కొంచెం స్థిమత ఇచ్చినాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఏదైనా కొంత చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక 2-3 కుటుంబాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద కుటుంబాలని బంగారు కుటుంబంలో చేర్చి వారికి నా చేతనైన సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఈమె ధనలక్ష్మి అనే ఆమె భర్త చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక స్కూల్ మానిపించి వాళ్ళని కూడా కూలి పనికి తీసుకెళ్లాలని ప్రయత్నంలో ఉండింది. ఆ సమయంలో ఆమెకి నేను బాధ్యతగా మీ పిల్లల్ని చదివించి మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంతవరకు నేను చూసుకుంటానమ్మా, నువ్వు దిగులు పడద్దు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాము అని ఆమెకు ఒక ఆవును బట్టి ఇచ్చినాం సార్. ఆమె ఆవును మేపుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంది. ఇప్పుడు బంగారు కుటుంబం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ధైర్యంగా జీవిస్తామని కూడా చెప్పుకుంటున్నారు సార్. జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. నువ్వేం తమ్ముడు చెప్పు, నువ్వేం చేస్తావు, ఏం చదువుకుంటావు? నా పేరు గణేష్. గట్టిగా మాట్లాడు, పని చేస్తాను. నా పేరు గణేష్, నేను వేలవాడి గ్రామం నుంచి వచ్చినాను. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, మా తమ్ముడు మాత్రం. గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, నేను మా తమ్ముడు మాత్రమే. ఏదో చిన్న పనులు చూసుకుంటా ఇంటిని సాగు చేస్తూ ఉన్నా. సాయన్న గారు వచ్చినారు, ఇలాగ నువ్వు ఈ పనులంతా చేయొద్దు నేను వేస్తాననేసి సూపర్వైజర్ పనిగా ఆయన కంపెనీలో చేర్పించుకున్నారు. అంతా ఆయన ఫైనాన్సులు అంతా ఆయన చూసుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకుంటావా? చదువుకుంటావు? బాగా చదువుకుంటాను. నమ్మకమేనా? నమ్మకం. మీ అన్న తమ్ముడా? తమ్ముడు. వాడేం చేస్తాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నువ్వు? కంప్లీట్ అయిపోయింది. నీది కంప్లీట్ అయిపోయి ఎట్లా ఈయన్ని సెటిల్ చేస్తారు మీరు? సార్ యాక్చువల్లీ నేను సేమ్ విలేజ్కి చెందిన అబ్బాయి సార్. సో మాకు ఒక సెకండ్ వస్తానా సార్. సో మాకు ట్రాక్టర్ ఉందండి. గణేష్ అనే అబ్బాయి మాకు ట్రాక్టర్ డ్రైవింగ్కి వస్తున్నారు. సో కొంచెం ఇంటరాక్షన్లో నేను ఐటీలో ఉన్నాను, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో ఇంటరాక్షన్ అవుతూ మన స్కీమ్ గురించి తెలిసింది. ప్లస్ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, మనం ఏదన్నా చేయాలి అనేసి ఊరికి. సో ఆయన తల్లిదండ్రులు లేరు అనేసి ఏదన్నా సపోర్ట్ చేద్దామనేసి డిగ్రీ చేసినా కూడా ఇలాంటి వర్క్కి వెళ్తున్నారు. సో ఏదన్నా ఒక కాంక్రీట్ ఒక సొల్యూషన్ ఇద్దామని ప్రీకాస్ట్ వాల్స్ది స్టార్టప్ అనేది ఒకటి చేశాం సార్ నగర్లో. ఇక్కడ సార్ సపోర్ట్తో చేసి ఆయనకి సూపర్వైజర్ జాబ్ ఇచ్చాము. లేబర్స్ ఉన్నారు సార్, లేబర్ జాబ్ కాకుండా సూపర్వైజర్ జాబ్, ఎందుకంటే డిగ్రీ చేశారు కాబట్టి. 25% సార్ వాటా ఇస్తావా? ఎస్ సార్. ఎంత ఇస్తావు? ఇప్పుడైతే శాలరీ స్టార్ట్ అయింది సార్, 15,000 ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో మీరు? మేము ఒక 5 lakhs దాకా చేస్తాం సార్. దాంట్లో కూడా ఆయన భాగస్వామ్యం చేసుకొని ఇద్దరు కలిసి చేస్తారు. ఇప్పుడు ఇది ఒక గుడ్ మోడల్. నీ పేరేంటమ్మా? సాయి కుమార్ సార్. సాయి కుమార్ ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టి ఈ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా దాంట్లో వాటా కూడా ఇచ్చి ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనము సంపద సంపాదించడమే కాదు, ఆ సంపదని పేదవాళ్ళతో షేర్ చేసుకునే పరిస్థితి రావాలి. అప్పుడే ఇది అవుతుంది.
ఇంకో పక్క ధనంజయ రాజు గారు ఆ అమ్మాయిని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత తీసుకున్నారు. ఇది నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం. నేను ఒకటి డబ్బులుండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సమాజం వల్ల పైకొచ్చారు, మీకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి. కింద నుండే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన తృప్తి, జీవితంలో అదే ఆనందం. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని మరొక్కసారి పిలిపిస్తూ, ఇది నేను లాజికల్గా తీసుకుపోయే వరకు అనునిత్యం దీన్ని మానిటర్ చేసి దీన్ని జయప్రదం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తా. దీనికి అందరూ సహకరించి ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.